అదిగో తీసుకొచ్చాను. దాసు నీ 5 కోట్లు దొరుకుతుంటా సన్నాయి. ఎవరా పుట్టోడా? ఆగండి. తెరిచిర్రా. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నాదో చిన్న అప్లికేషన్ సార్. ఏ మూటే నువ్వే తెరుస్తావా? లేదు సార్, వాడు ఓపెన్ అయ్యేలోపు నా రివెంజ్ క్లోజ్ చేయాలి. ఏరా నన్నే కొడతావురా? నేనంటే ఏంటి అనుకుంటున్నావురా? తొక్కేస్తాను. ఆపురా. ఏం మూసినాను కొడతావే? ఏమి అట్లా చూస్తాడారు? తెరిచి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? వానికి దాగిపిచ్చి వాని తలిగిర్రు అంటే మీరు దాగి నన్ను తలిగిస్తారు బే. అచ్చా నన్ను దాన్ని నోడేవాడ్రా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ గాడన్నా. ఈ పొట్టి సాలేవాడా? అవునన్నా. అబ్బే ఓ సాలే నీ అయ్యా. నాకు ఏళ్ళు పెట్టినోడు లేడు బే. ఏంది డ్రామా? కింగ్ ఎక్కడా? ఊకవా. వాడు శానగాడు మాకు చేయి కొట్టి చంపించిండు. నేనే పోయి పట్టుకోసా సలగాన్ని. నడువురా. వాడు వస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈ జ్ఞానేశ్వర్కి ధమ్కిస్తున్నావురా? ఎగ్జిబిషన్ పెట్టేసిరా తుపాకులది. అరే బుజ్జిలుగాలారా, నన్ను చంపితే ఆడొస్తాడు. జర్ర దమాక్తో ఆలోచించుడి. ఏందన్నా నువ్వు చెప్పేది? మళ్ళీ చెప్పలేనమ్మా. నువ్వేం చేస్తావో నాకు ఎరకలే. గా సలగాని పట్టుకరా. రే మీరు చేసిన దేడి దిమాక్ పనికి అక్కడ డేంజర్ లో పడిండు. ఇప్పుడు ఆ బొట్టు సింగడు రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను. మోకా చూసుకుని ఒకటే దెబ్బ బస్. నెత్తు రాకూడదు, పానం పోకూడదు. అట్లనే అమ్మా. ఖాళీ 2 గంటలు సోయిలోకి రాకూడదు సాలాడు. ఆ టెక్నిక్ మాకు తెలియదమ్మా. గూంచి పెట్టి ఒకటి కొడతాం, ఉంటే ఉంటాడు పోతే పోతాడు. మరేం తెలుసురా నీకు? ఫాల్తుగా వస్తుండు. చుజ్జా ఊరుకుని గోడు బర్రెళ్ళకున్నారా? అడ్వే జల్దీ జల్దీ రారా. వచ్చిండు సాలేగాడు. కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా. అది సరేనా? ఈ కొడుకులు నిన్ను లాక్ చేసాడేంది? తెలుసుకుందా? అర్రే తేల్చుకోని కాలేమన్నా మనుషుల అమ్మ జంగిలి కొడుకులు. నేను చేస్తా కదా అలా పని, నువ్వుకో. అరే గడ్డం ఇదిగోవా. కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోర్రి. వాడు చాలా షానాగాడు, హుషారు ఉండాలి. తర్వాత నన్ను అడగద్దు. రేయ్ హ్యాండ్ ఓవర్ చేయరా. ఈ సలగాడు సీన్గాన్తో టెన్షన్ ఖతమైందమ్మా. అవన్నా రేయ్ పోయి పేమెంట్ పట్టుకరారి. అన్ని పెద్ద నోట్లు కావాలి. శ్రావణి గారు, ఎవరు మీరంతా? వదలండి. ఏంటిది? శ్రావణి గారా? సార్ గుడేది, దేవుడేడి? అన్నా శరత్ ఎక్కడున్నాడే? నేను ఆఫీస్కి వెళ్ళాలి, వదలమని చెప్పండి సార్. ఆఫీస్ అంటుండు శరత్ బాబే. మరి ఇప్పుడు ఎట్లా? అరే రే రే ఆగరా రే. ఏమండి? శ్రావణి గారు ఏమండి? మాట్లాడకుండా రారా. ఎడమండి బే, మొన్న సరిపోలేదా? అసలు ఎవర్రా మీరంతా? ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్స్ అప్పడం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే అవుద్ది. నువ్వు కింగ్ కాదనేటి సంగతి నాకు తెలుసబ్బి. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిన్ను దొలకపోయి కింగ్ ప్లేస్ లో పెట్టాననుకో, నా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాది. కాబట్టి నువ్వు కొన్ని దినాలు కింగ్ లెక్కనే యాక్ట్ చేయాల. నేనెందుకు చేయాలి? ₹1 కోటి ఇస్తా. నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి. నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా. న్యాయం లేకేమబ్బా? చెయ్యని నేరం విందబడి భార్య బిడ్డలకు దూరంగా ఈ కూలీకూరల మధ్య కుక్క బతుకుతాడా? నా మేనల్లుడు కింగ్ మంచి పనుల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడకు చిక్కుకున్నది. నీ బాధ నాకు అర్థమైంది. కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఇంగాడి కింగు రాడు. ఎందుకు రాడు? చచ్చిపోయినాడు. ఏంట్రా ఇన్నాళ్ళు కింగ్ తిరిగి వస్తాడు, మీ అప్పు తీరుస్తానన్నావు, ఇప్పుడు చచ్చిపోయారంటావేంట్రా? ఆశేసారా? కింగు లేడని చెప్తే నువ్వు నన్ను బతకనిస్తావా? ఆదానికే చెప్పలే. ఇప్పుడు ఈ సీనుబాబు ద్వారా నీ అప్పు తీర్చేటి ఛాన్స్ వచ్చినది. నిజం చెప్తాండా. ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? ఓబీ కింగు సావు కళ్ళారా చూసినాడు. చెప్పు. డెత్ సర్టిఫికేట్, డెడ్ బాడీ ఫోటోస్. కింగు సచ్చినటి విషయం తెలిస్తే
ఫ్యామిలీ ఏమైపోతాదోననే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా. సీనుబాబు, నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుణ్ణి గుడకబట్టుకుంటా. ప్లీజ్. పేమెంట్ తో పాటు పాయింట్ కూడా నచ్చింది. డీల్ ఓకే. సార్, శ్రావణి శరత్, నువ్వు అసలు టెంపుల్ కిందకు వచ్చావు? ప్రతి శనివారం టెంపుల్కి వస్తానని చెప్పాను కదా శ్రావణి, అలాగే వచ్చాను. ఇంతలో ఎవడో దొంగ వేద వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను. అరే ఇదంతా ఎరుకున్నదే చెప్తున్నావు బాయ్, లోపటేం జరిగిందో చెప్పు. ఎవరో కింగ్ అట, అచ్చున అలాగే ఉంటాడట. అతనిలాగా యాక్ట్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానంటున్నారు. నాకేమో భయం వేసింది. నువ్వేం భయపడకు శరత్. అన్నయ్య, ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా. అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు? జర్ర బేజాకు పని చెప్పురి. వాళ్ళకి కావాల్సిన సీనో షర్తో కాదు, కింగ్ లెక్క ఉండేటోడు కావాలి. మరి ఇప్పుడు ఎలాగండి? వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి, టైం చూసుకొని సీన్ గాని ఎంట్రీ ఇచ్చి నేను సేవ్ చేసుకుంటాం. అయితే ఆఫీస్కి లీవ్ పెట్టేసి వస్తా. అగో మనమేమో ఐమాక్స్ థియేటర్ లో పిక్చర్ కి వచ్చినామా, వాళ్ళు ఇడువరు. ఎందుకడవరండి? మనం ఏం చేసాం? అరే సంజాయించమ్మా. ఏంటి శ్రావణి? యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో పెద్ద ఆయన గా సీనుగాడు షానాగాడు 2 దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు. యాలొస్తాడు. వాడికి నా చెల్లెలంటే ప్రాణం, అది వాడి వీక్నెస్. వాయమని గుడక తొలకపోదామా? దానికో వీక్నెస్ ఉంది. మళ్ళదేంది? నేనంటే నా చెల్లెలకి ప్రాణం, నేను లేని ఏడికి రాదు. యబ్బా, అసలేమని కింగ్ ప్లేస్ లో ఎట్ట ఎంటర్ చేయాలని నేను చేస్తా అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోపోవాలనా? ఇన్విటేషన్ లంపి మీ చుట్టాలు గుడికొస్తారు. అరే నువ్వేం ఫికర్ చేయక్, నా దగ్గర జబర్దస్త్ ఐడియా ఉన్నది. పితృతర్పణం చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న మీ నాన్నగారి ఆత్మ శాంతించదు పూజ. ఆయన ఆత్మ శాంతించాలంటే నువ్వు చెయ్యాల్సింది ఇంకా మిగిలుంది. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఈ 20 లక్షల చెక్కు ఈ రోజే డిపాజిట్ చేయండి. అలాగేనమ్మా. అక్కయ్య గారు, కింగ్ బాబు కోసం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎతికేసాం. ఇంకో 3 స్టేట్లు మిగిలి ఉన్నాయి. హర్యానా, గుజరాత్, చా మీద వస్తుంది. ఛత్తీస్గఢ్. కరెక్ట్ సార్ గారు. ఆ. ఈ 3 స్టేట్లో కూడా పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కాకపోతే దీనికి ఒక 2 లక్షలు ఖర్చు అవుద్ది. అలాగే కానీ బాబు. సాయిరా. చారి గారు, అమ్మా. కోన గారికి 2 lakhs క్యాష్ ఇచ్చేయండి. అలాగేనమ్మా. ఈ మీడియాని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది అక్కయ్య గారు. అందుకే రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ లోనూ కింగ్ బాబు పేరు మీద పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను. సారీ అక్కయ్య గారు. అలాగే చేయండి బాబు. ఈ వండర్ఫుల్ కార్యక్రమానికి కనీసం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు. నేను ఆలోచించను, ఎందుకంటే నా కింగ్ వెలకట్టలేని వజ్రం. మంచి మాట చెప్పారు అక్కయ్య గారు. మన కింగ్ బాబు తప్పకుండా తిరిగి వస్తారు. నాకు నమ్మకం ఉంది. రే అప్పాజీ, తప్పుడు వేదవా, ఎంత ధైర్యం రా నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి? ఇట్ల గోపులు అలా చూస్తావేట్రా? అక్కయ్య గారు కడుపు అది పెట్టి ఏ ముఖం పెట్టుకొచ్చావు? అస్సలు మీ ఆవేశం కింగ్ బాబు కానరాకుండా పోయినేడు దానికా, లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినేడు దానికా? అరే ఎదవో లిటిగేషన్ మాట్లాడుకో. నువ్వు వస్తే మాకండి, చేస్తే మాకండి. కింగ్ బాబు మాయమైపోయినందుకే మా బాధ అంతా. ఏడ్ సాకులే, నీ బాధ నాకు తెలుస్తాంది. కాలేజీ అల్లుడు, బాబు, నీకేమైందిరా? ఏంటిది? మాట్లాడు. సారీ మేడం, తను ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఏమైంది నా బాబుకి? ఈ అప్పాజీ కూడా ఏదో చేసి ఉంటాడు అక్కయ్య గారు. ఉత్తి పుణ్యానికి అతన్ని అంతంత మాటలనకండి. ఉత్తరాంచల్లో బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే, ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే. నమస్కారం. ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది. వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు. మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా. ఓ వల్ల అల్లుడు కానరాకపోయినాడే అని బాధ.
ఇంకో వల్ల మీ అందరికి దూరం అయిపోయినాననే బాధ. వీటితో అన్నం నీళ్లు మానేసి అడవులలో వెతుకులాడుతా అంటే బాబు కనిపించినాడు. నువ్వు అన్నం నీళ్లు మానేసిన వాళ్ళ లేవు, అడుగు పందులు తినేసిన వాళ్ళ ఉన్నావు. అది శరీర తత్వం రాకోనా. ఆ? డాక్టర్ గారు, నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదా? తప్పకుండా అవుతాడమ్మా. కాకపోతే దానికోసం కళావైద్యం చేయాలి. కళావైద్యమా? అదేంటిది? అవునండి, మాటలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం, మూలికలతో చేసేది ఆయుర్వేదం, అలాగే కళ్ళతో చేసేది కళా వైద్యం. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి. అలాగేనమ్మా. మీ బాబు కదిలేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం. తమ్ముడు, అక్కయ్య, వీళ్ళకుండడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అక్కయ్య. రండి సార్, పారి రండి. పారి పారి. ఏమిరా గోపి మోహన్, నీ గుడివాడ తెలివితేటలతోటి ఈ కోనాగాడి కాకినాడ తెలివితేటలతోటి నన్నే దెబ్బతిద్దామని చూసారా? తొడక తీసా. థ్యాంక్స్ అప్పాజీ గారు, సమయానికి పెదబాబుని తీసుకొచ్చి ప్యాలెస్ కి 12 లక్షలు సేవ్ చేశారు. అప్పుడే ఏం చూసినావురా గుండు? ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు కథ. సడిలో స్వయాన తనుగా జనించి ప్రణవం ఎగిసే స్వరాల జతలో విలీనమవగా జ్వలించి సమయం మహతీ సునాద సుధగా తరించు కళమై సుమించి హృదయం తపమీ ఫలించి వరమై లభించు పదాల చలించి పదాల గమ్యం ఘనన ఘన ఘల్ ఘల్ మోవలై మోగింది నాలో ఈ రాగం ఝనన ఝన ఝల్ ఝల్ రవ్వలై పొంగింది నాలో సంగీతం. ఆవిడెవరో చెప్పు. అమ్మా ఇదేవరు? పెదమామ. ఇది ఎవరో చెప్పు. గుడివాడ మామ. మరి ఈయనెవరు? కాకినాడ మామ. సల్లంగా సీనుగాడే కింగని అందరూ నమ్మేటట్లు చేసి నీ లెక్క నీకు ఇచ్చేస్తా. ఏమి నువ్వు అంటావులే బాజా ఆంకులు లాస్ట్ ఛాన్స్ అని. ఇంకా నేను ఉంటా. ఇదిగో అప్పాజీ, ఏమి? ఇంకా ఈ డ్రామాలు నా వల్ల కాదయా. దాంట్లో కూర్చుని నిజంగానే కాళ్ళు పోయేలా ఉన్నాయి. అక్కడ చూస్తే ఆ జ్ఞానేశ్వర గారి చెత్త పెయింటింగ్లు, ఆడి చెల్లెలు కీచుకొంతూ ఇలాగ చచ్చిపోతున్నాను. ఉసులేదు గిసులేదు, మీ బాధలు మీ పడండి, నేను పోతా. అంత మాట నాకప్పి రేపే నీకు అన్ని పాటలు పనిచేసే ఏర్పాటు చేస్తా. వైద్యంలో ఈ రోజు ఆఖరి ఘట్టం మొదలైంది. ఏ అపశృతి జరగకూడదని, ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. నమస్కారం. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాం గురూజీ. ఏ ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో?
పొగరే మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురుజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకలవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు. నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ. మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు. చూపిస్తా. చచ్చిపోయాను బాబాయ్. దొంగ నాకు ఇష్టం వచ్చాడు కొట్టేశాడు. చెత్తడుకు వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుసంటి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా కలిసాలగడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్లో మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరూ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు. కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 10 బద్దలైతాడు సాలాడు. నీచుకమ్మి కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్కు, ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ. సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణి మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఎంతతో వదిలేస్తా. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇడి చేస్తా. అలాగే సార్. దండం పెట్టి ఇడి చేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా. దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా? అన్నా, ఈయన కాళ్ళు ఎరిసి ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గడ్డ ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది, చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అతను అసలే కొత్త అంటున్నాడు. లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా. అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు కానీ ఇక రెస్ట్ తీసుకోరా. మంచి లాండి. గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరీ లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు. శంకరాభరణం అయింది. నువ్వు హ్యాపీయే కదా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏవాడు ఎట్లా పోతే మనకెలా? ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడ్రి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాయన చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి.
సా 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 ని సా గా 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 ని సా గా మా పా పా గా మా పా ని పా ని సా 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 ని సా గా 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 ని సా గా మా మా గా మా పా ని సా ఎవ్వరూ సాయం చేయరు, తన్నే ప్రయత్నం చేయండి. అమ్మా నా కాళ్ళు వచ్చేసి గోపిమోహన్ విట్లాచారి సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? ఈడొకడు ఇటు చూపులు కూడా అర్థం. అమ్మా అన్నయ్య వీడియో దిడీమని దిగినాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా? అప్పాజీ ఎవడేడు? నీ తమ్ముడు. నా తమ్ముడా? కింగ్ తమ్ముడు. నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయాలా? చేత కొట్టేస్తాను పద. చిన్నా అమ్మా ఏంట్రా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు? మీ అందరినీ చూడాలనిపించింది, వచ్చేసాను. అన్నయ్యడి ఏ చిన్న అన్నయ్య నువ్వు బాగుండగా ఏం చేస్తావులే? తగిడిదా పైకి సరిగాగి వీళ్ళంతా ఎవరు? నువ్వు వీళ్ళంతా లండన్ కి వెళ్ళాక అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందిరా, వాళ్ళే కాపాడి తీసుకొచ్చి. అన్నయ్యకి యాక్సిడెంటా? మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు బానే ఉన్నాను కదరా, అయినా నువ్వు సడన్ గా దిగావేంటి? మీ అందరికీ సర్ప్రైజ్. పూజ మా అమ్మగారు, నమస్తే. మా అన్నయ్య. నమస్తే. నమస్తే. హ? ఎవర్రా అమ్మాయి? నేను లండన్ వెళ్ళకముందే తను నాకు పరిచయం. అమ్మా మీరు ఒప్పుకుంటే తను మన ఇంటి కోడలవుతుంది. నేను అన్నయ్య నీ ఇష్టానికి ఆదరవనే కదా ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చింది. ఉం? లక్ష్మి హారతిచ్చి అమ్మాయిని లోపలికి తీసుకు. లోపలికి రా. బాబా, కింగ్లా నడుస్తున్న ఈ డమిగాడితో మనకి పని లేదు. వీలైనంత త్వరగా కింగ్ తమ్మిని చంపి మన ఇక్కడి నుంచి బయటపడాలి. అయితే నన్ను ఏం చేయమంటారే? ఆయన ఇక్కడ కదలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి చూసుకోండి, పెట్టేయండి. అరే సాయి కిషోర్, ఏంటి ఓసారి ఆ గోపిమోహన్ గారి దగ్గరికి పోని. అస్తమానం అడుబోని ఇడుబోని అంటారు. నేను ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా? అయినా వాడితో పనండి మీకు. ఆ జ్ఞానేశ్వర్ గారిని వాడి గ్యాంగ్ ని గంగలో కలిపేసి ఐడియా వచ్చిందిరా. కాళ్ళు చేతులు పోయినా మీకు బుద్ధి రాలేదు. కాళ్ళు చేతులు పోతే ఏంట్రా, పగ తీర్చుకోవడానికి నోరు మిగిలింది కదా. ఏ అది కూడా పోగొట్టుకుందామనే? నేను పోగొట్టుకుంటాను, వాళ్లే పోయేలా చేస్తాను, నువ్వే చూద్దు గాని పోనీ. కింగ్ నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డప్ ఇచ్చా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు రకోనా. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మ అప్పాజీ, డమీ గడిని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా? ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా? ఏయ్, మీకు ఈ నిజం చెప్పింది 10 సార్లు బైహార్ట్ చేసుకోవడానికి కాదు. ముందు వాడి సంగతి చూద్దాం పదండి. ఏ ఒట్టుసును, అప్పాజీ గాడితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడి ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదోలించేద్దామనుకున్నారా? మందెక్కువైందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదంటే చెప్ప. పోనీ నీ ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు, అదేటో చెప్పు. ఓరి మీ చేతస్థానం తగలయ్యా, వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడేస్తారు. ఏంట్రల్లా చూస్తున్నావు?
నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు. గుర్తుంది. నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదూ. ఈ ఖడ్గం. ఎందుకు ఇచ్చారో తెలుసా? మీలాంటి మృగాల్ని వేటాడటానికి. ఎందుకు నన్ను చంపించారు చెప్పరా? ఎందుకు చంపించారు? నాకేం తెలియదు అల్లుడు. గోపి మోహన్ నువ్వేదో చేశాను కదా, ఏం చేసావు చెప్పు. నేను ఏదోనే కానీ కూని కాదు అల్లడు. ఈ కోనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాను.